అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏదైతే ధవళేశ్వరంలో కార్యాలయం కూడా మంత్రి దుర్గేష్ గారు సందర్శించారు. సార్ చెప్పండి, ఒక పైలు దగ్ధమైన సంఘటన ఏ విధంగా చూడాలంటారు? ఇది కరెక్ట్ కాదు. ముందు నుంచి మేము చెప్పే మాట ఒకటే, ఏంటంటే పేపర్లు అవసరమా లేదా అని నిర్ణయించుకునేది పై అధికారులు. వాటిని పాతవైనా కొత్తవైనా కూడా భద్రపరుచుకునేటువంటి పద్ధతే మనకు ఉంటుంది. కానీ ఒకవేళ అవి పాతబడి అంటే ఒక బాక్సులో పెట్టి భద్రపరుస్తూ ఉంటారు, లేదంటే ఎప్పుడో చాలా కాలం తర్వాత తీస్తారు. మనకి రికార్డులు కావాలంటే ఎలా తెలుస్తుంది? ఈ పేపర్లు తగలబెట్టేస్తే అవసరం లేని పేపర్లు కూడా తగలబెట్టేస్తామనేటువంటి మాట చెప్తే ఖచ్చితంగా ఇందులో ఏదో రకమైనటువంటి అవినీతికి తావున్నదనేటువంటి మాట వినపడుతుంది ప్రజల్లో. అది నిజం చేసే విధంగానే తగలబెట్టడం అనేది కరెక్ట్ కాదు. దీని మీద మేము పూర్తి స్థాయిలో విచారణ జరిపించి బాధ్యులైన వారిని శిక్షించి తీరతాం. అంటే వరుస ఘటనలు ఏ విధంగా చూడాలంటారు? మనకు మదనపల్లి ఘటన కావచ్చు, అలాగే టీడీటీ రాత్రి కూడా జరిగిన ఘటన ధవళేశ్వరం. వరుస ఘటనలు అన్నీ కూడా ఇవి దేనికి దర్పణం పడుతున్నాయంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క అవినీతికి దర్పణం పడుతున్నాయి. ఎక్కడ మీరు చూసినా ఎలా చూసినా కూడా ఎందుకు పేపర్లు తగలబెట్టే పరిస్థితి వస్తుంది? వాళ్ళ అవినీతిని కప్పిపుచ్చుకోవడానికే కదా వాళ్ళు చేస్తున్న పని అని అర్థమవుతుంది. ఖచ్చితంగా అందులో కొంతమంది అధికారులు కూడా ఇన్వాల్వ్ అయి ఉంటారు, అవ్వకుండా ఉండదు. అయినటువంటి అధికారులు మాత్రం మేము ఉపేక్షించాం. బాధ్యులైతే వాళ్ళని ఖచ్చితంగా శిక్షిస్తాం. అంటే పేపర్ ఒరిజినల్ కాదు అని జిరాక్స్లు అని చెప్పేసి అధికారులు చెప్తున్న పరిస్థితి ఎలా చూడాలంటే? ఇప్పుడు దాన్ని పూర్తిగా మనం చూసి దాన్ని టెస్ట్ చేసిన తర్వాత కానీ చెప్పలేమండి. ఏ పేపర్ అయినా, జిరాక్స్ అయినా, మంచిదైనా, ఏదైనా తగలబెట్టే రైట్ మాత్రం లేదండి. తగలబెట్టడం అనే పద్ధతి లేదు ఎప్పుడు కూడా. ప్రభుత్వ కార్యాలయంలో ఈ సంస్కృతి ఎలా చూడాలంటారు? మొత్తం అంతా కూడా కంట్రోల్ చేస్తాం, ఉక్కుపాదంతో అణిచివేస్తాం. ఖచ్చితంగా తప్పనిసరిగా దీని మీద యాక్షన్ తీసుకుంటాం. ఏదైతే ఈ యొక్క ప్రాంతాన్ని రోజు నిన్న జరిగినటువంటి ఈ యొక్క ధవళేశ్వరంలో ఉన్నటువంటి ఇరిగేషన్ కార్యాలయాన్ని మంత్రి దుర్గేష్ కూడా పర్యటించారు. అక్కడ కూడా అన్ని కూడా పరిశీలించినటువంటి పరిస్థితి ఉంది. ఏదైనా ఇటువంటి చర్యలు జరగకుండా చూస్తాం. ఏదైతే వరుస ఘటనలు ఉన్నాయో వరుస ఘటనలన్నీ కూడా గత ప్రభుత్వం వైసీపీ అవినీతికి దర్పణం అంటూ ప్రధానంగా చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ యొక్క కార్యాలయంలో ఉన్నటువంటి పేపర్లు ఏ పేపర్ అయినా సరే ఇటువంటి విధంగా దగ్ధం చేయడం అనేది కూడా అన్ని పర్మిషన్లతోనే దగ్ధం చేయాలంటూ కందుల దుర్గేష్ కూడా చెప్తున్నారు. ఏదైనా దీనిపై లోతైన దర్యాప్తు అయితే చేస్తున్నాం. అన్ని కూడా రైతులకు సంబంధించినటువంటి పేపర్లుగా ఉన్నాయి. అందులో కొంతమంది రైతుల ఆధార్ కార్డులు అన్ని కూడా గుర్తించాము. అందులో ప్రధానంగా ఉన్నటువంటి అన్ని కూడా పూర్తిగా లోతైన దర్యాప్తు చేసిన తప్ప ఎవరైనా సరే వారిపై చర్యలు ఉంటాయి. వరుసగా జరుగుతున్నటువంటి గతంలో చేస్తున్నటువంటి ఏదైతే వైసీపీ అవినీతికి ఈ యొక్క దర్పణంగానే కనపడుతున్నాయని చెప్పేసి ఏదేమైనా దీనిపై లోతైన విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామంటూ మంత్రి దుర్గేష్ కూడా చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.